ప్రజా రాజధాని అమరావతిలో తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమరావతి నడిబొడ్డున విశాల విస్తీర్ణంలో సువిశాలంగా సుందరంగా ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. మొట్టమొదటి కార్యక్రమం కావడంతో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవం దక్కింది. రైతులందరికీ ఆహ్వానాలు పంపిన ప్రభుత్వం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేసింది. తాము ఇచ్చిన భూమిలో ఇంత అద్భుతంగా రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతాయని ఊహించలేదని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు రైతులందరూ కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిలో నిర్మాణాలు అసలు ఏమీ జరగడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళందరికీ రిపబ్లిక్ డే వేడుకలతో చంద్రబాబు బుద్ధి చెప్పారంటున్న రైతులతో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. అమరావతిలోని తొలిసారిగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. అమరావతి ప్రజా రాజధానిలో తొలిసారిగా జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ నేపథ్యంలో అద్భుతంగా కార్యక్రమం జరిగింది. అతిపెద్ద విశాలమైన గ్రౌండ్ కొద్ది రోజుల్లోనూ కూడా ఏర్పాటు చేయడం, దాంతోపాటు సక్సెస్ఫుల్గా అమరావతిలోని ఇందుకు సంబంధించిన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ కార్యక్రమంలోని అమరావతి రైతుల కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా అమరావతి రైతులను కూడా పిలిచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తొలిసారి ఇంత అద్భుతమైన కార్యక్రమం జరిగిన నేపథ్యంలో మనతో పాటు అమరావతి రైతులు ఉన్నారు. వాళ్ళ రియాక్షన్ అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎంతో పోరాటం చేసి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఆ తర్వాత రాష్ట్రంలోనే ప్రధానంగా అమరావతిలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్న తరుణంలోని రిపబ్లిక్ డే వేడుకలు ఇక్కడ జరగడంపై రైతులు ఏమనుకుంటున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం. చెప్పడం ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఫస్ట్గా అమరావతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? మాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఫార్మర్స్ పాస్లను కూడా ఇచ్చారు. ఇవాళ మేము పార్ట్నర్లము రాజధాని నిర్మాణంలో అన్నదానికి ఇవాళ చక్కగా అందరిని పిలిచి కూర్చోబెట్టారు. అందులో 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అయిపోయింది. ఇప్పటి నుంచి అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి గజెట్ కూడా ఒకటి చేయాలనుకున్న నేపథ్యంలో చక్కగా ఇక్కడ పెరేడ్ పెడతాం కూడా తప్పకుండా ఇక రాజధాని ఇదేనని ఫిక్స్ అయినట్టు కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి. అందులో పెరేడ్ ఎక్కడో జరుగుతుంటే మేము టీవీల్లో చూసేవాళ్ళం. సికింద్రాబాద్లో జరిగేది ఇదివరకు చూసేవాళ్ళం. గత 5 ఏళ్ళలో అయితే రిపబ్లిక్ డే లేదు, ఆగస్టు 15 లేదులేండి. అందరం కూడా పూర్తిగా మర్చిపోయాము. కానీ ఇట్లా జరగటం ఇదైతే అందులో ఇక్కడ అమరావతిలో జరగటం మాకు చాలా ఆనందం అనిపించిందండి. హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ గవర్నర్ గారు. ఊహించారా మొదటి వరకు పొలాలు మొత్తం మట్టితోనే ఎట్లా పెడితే ఉన్న పరిస్థితి ఉంది, ఇంత అద్భుతంగా నిర్మించారు కదా? లేదండి, మేమైతే ఊహించలేదు. నిజంగా ఇలా ఇక్కడ జరుగుతుందని కూడా ఊహించలే. ఒక 10 రోజుల నాడు చెప్పారు రిపబ్లిక్ డే చేస్తారంటే ఏదో మా అమ్మ అన్నట్టు చేసుకొని వెళ్ళిపోతారేమో అనుకున్నాం, కానీ ఇట్లా చేస్తారని కూడా మేము అనుకోలేదు. ఇట్లా ఎంత ఘనంగా నిర్వహించి అన్ని విభాగాలను తీసుకొచ్చి మరి వాళ్ళ రాష్ట్ర స్థాయిలో కూడా రాని వాళ్ళు కూడా అందరూ వాళ్ళ మీడియాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందనేది శకటాల రూపంలో చూపించడం కూడా చాలా ఆనందంగా ఉంది. అందరూ అవగాహన ఉంటుందని చెప్పేసి మళ్ళీ 29లో కూడా ఇదే ప్రభుత్వాన్ని గెలిపించి ఇంకా అభివృద్ధికి ప్రజల వంతు కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పడం 5 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు, అరెస్టులు, దాంతోపాటు ఎన్నో ఇబ్బందులు. అంటే మీ బొడ్డు మీద అమరావతి నడి ఒడ్డు మీద ఈ కార్యక్రమం ద్వారా మీరు ఏమంటారు? మాకు ఇక్కడ ఇలా ఈ ప్రదేశంలో ఇలా ఉంటే మా రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. ఈ ప్రాంగణంలో మా పంట పొలాల్లో మేము ఇట్లా ఇది చేస్తున్నామంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఇంతకుముందు ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతుందంటే ఇక్కడ నుంచి ఎవరు కూడా అంత వెళ్ళేవాళ్ళం కాదు. ఇవాళ మీకు రైతులుగా భూములు ఇచ్చిన రైతులుగా మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, మీ కండవావే మీకు పాసు అని చెప్పేసి ఒక స్లోగన్ కూడా ఇవ్వటం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లా ఈ రాజధాని అభివృద్ధి మరి రాష్ట్ర అభివృద్ధి అనేది ఇవాళ ఈ పెరడ్ గ్రౌండ్లోనే చూడటం జరిగిందనమాట. ఇంకా దిందనాభివృద్ధిగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలని, దానిలో అమరావతి రాజధానిగా ముందుకెళ్లాలని ఆకాంక్షించే వాళ్ళు రాజధాని భూమి త్యాగం చేసిన రైతులుగా మేము చాలా హర్షిస్తున్నాము. మాకు ఇవాళ ఘనంగా కూడా చంద్రబాబు గారు మీ కండవాతో మీరు ఇక్కడ నిలబడండి అని చెప్పి ఒక గర్వంగా నిలబడేటట్టు చేసినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అమరావతిలో ఇంత అద్భుత కార్యక్రమం జరిగిన నేపథ్యంలోని అమరావతిలో ఏమీ జరగట్లేదనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? జై అమరావతి అండి. వాళ్ళు కళ్ళుండి చూడలేనారు, ఏదైనా అబద్ధాలు ప్రచారం చేయగలరు. ఒకప్పుడు ఈ అమరావతి నేల మీద ఎన్ని ప్రచారాలు చేశారు, శ్మశానాలు అన్నారు, ఎడారులు అన్నారు, ఇది పనికిరాదు అన్నారు. ఎన్ని చేసినా కూడా ఈ నేలకు ఉన్న శక్తి అలాంటిదండి. ఇది తాతల తండ్రుల నాటి భూమిని ఎవరి పిల్లలకు వాళ్ళు ఇచ్చుకోకుండా మేము రాజధాని కోసం త్యాగాలు చేశారండి రైతులు. ఇది పుణ్యభూమి. ఈ నేల ఎంత పవిత్రమైందంటే ఈరోజు ఇలా ఈ గణతంత్ర దినోత్సవం, ఈ 77వ గణతంత్ర దినోత్సవం ప్రజా రాజధాని అమరావతిలో జరుగుతుందంటే ఈ నేలకు ఎంత శక్తి లేకపోతే
ఎప్పుడైనా మేము అసలు అనుకున్నది కూడా లేదండి. అలాంటిది ఈరోజు ఇక్కడ జరుగుతుంటే రైతులందరం ప్రత్యేకంగా ఆహ్వానించారు, ప్రత్యేక గ్యాలరీలు పెట్టారు, అందరం వచ్చి చూసాము. చాలా చక్కగా జరిగింది. గవర్నర్ గారు రావటం మేము ఎప్పుడూ చూడలేదండి. ఇలాంటి కార్యక్రమం దగ్గరలో అసలు వెళ్ళలేదు, టీవీలో చూడటమే కానీ ఎప్పుడు వెళ్ళలేదు. అలాంటిది ఇలాంటి వేడుకలు ఇక్కడ జరగటం మాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు కోట ప్రభుత్వం గెలిచేదాక ఇక్కడ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ దగ్గరలోనే ఆ రకంగా బిల్డింగ్లు కనిపిస్తానే ఉండి వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆఫీసర్లు అందరూ అవన్నీ చూస్తూనే ఉన్నారు. పనులు ఎంత బాగా జరుగుతున్నాయో కూడా ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఏదో ఒకటి బుర్ర చల్లాలి కాబట్టి మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లు కానీ కరెంట్లు కానీ భూగర్భ డ్రైనేజీలు కానీ అంత పనులన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. ఈ 5 ఏళ్లలోనే చాలా వరకు పూర్తయిద్దని మేము అందరం ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? ఎలా ఉంది దగ్గరగా మీ గడ్డ మీద ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది, ఏమనుకుంటున్నారు? నిజంగా చాలా సంతోషమైన రోజు అండి. ఈరోజు జీవితంలో మర్చిపోము. జీవితంలో మేము ఎప్పుడు ఇలాంటి వాటిలో మేము పాల్గొనే అడగం. ఎక్కడో హైదరాబాదు, ఢిల్లీలు అలా వెళ్ళాలి. కానీ ఢిల్లీ ఉద్యమం కోసం వెళ్ళామండి. ఎర్రకోటలోకి వెళ్ళాము. నిజంగా ఎంతో మంది పోరాడితేనే కానీ మన స్వతంత్రం వచ్చింది. ఈ రోజు మేము పోరాడాము 5 సంవత్సరాలు అమరావతి మహిళలుగా భూములు ఇచ్చి రాష్ట్ర రాజధాని ఇక్కడే ఉండాలి అని. ఇవాళ ఆ కష్టం తీరి ఎంతో ఆనంద బాష్పాలతో ఉన్నాము. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మాకు నమస్కారం పెడుతున్నారు. ఎందుకంటే రైతులమ్మ, మీరు భూములు ఇచ్చిన వాళ్ళు, మీరు ఇచ్చినందుకు సార్థకం అయింది. ఇంతమంది పాల్గొన్నారు, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందండి. జై అమరావతి. ఇంకా ఉన్న రైతులు, ఎందుకంటే అద్భుతంగా ఈ కార్యక్రమానికి మహిళా రైతులు ఎక్కువగా తరలి వచ్చిన నేపథ్యంలోని చెప్పండి, ఏమనుకుంటున్నారు? కార్యక్రమం ఎలా ఉంది? ఎంతో ఆనందంగా ఉందండి. గణతంత్ర వేడుకలు 77 ఉత్సవం జరగటం మేము కల్లా కూడా అనుకోలేదండి. ఇక్కడ మన అమరావతిలో ఉత్సవాలు జరుగుతాయి, మనం చూస్తాము అని. కానీ బాబు గారు చక్కగా రైతులు పొలాలు ఇచ్చి త్యాగం చేసినందుకు వాళ్ళని గుర్తుపెట్టుకొని, మీరు వచ్చే వాళ్ళని ఫస్ట్ మీకు పాసులు పాడు ఏం అవసరం లేదు, పచ్చకండ ఉంటే చాలు, మీరు వచ్చి కూర్చోండి అని మాకు సిఆర్డి ఆఫీస్ నుంచి మాకు ఆహ్వానాలు వచ్చినాయండి. మాకు బాబు గారు గత 5 సంవత్సరాలు బాధలు పడ్డా కూడా అవి కూడా మర్చిపోయామండి ఇప్పుడు. ఎందుకంటే ఆయన అంత ఆనందంగా జనాలు అందరినీ, ప్రతి ఒక్కళ్ళని, పాపం ఆయన ఎంత బాధపడుతున్నాడో మరి అంత చేయాలంటే గత 5 సంవత్సరాలు ఇదైపోయింది. ఇప్పుడు మొత్తం పాపం ఆయనకి ఎంతో పట్టుదలగా చేసుకుంటా పోతున్నాడండి. ఏది ఆగట్లేదు పని, ప్రతి పని కూడా శరవేగంగా చేస్తున్నాడండి. అమరావతి రైతులు మీకు అన్యాయం చేయం, మేము మీ వెంటనే నేను ఉంటాను, మీ ముందు భూములు ఇచ్చిన వాళ్ళని నేను మర్చిపోలేనని చెప్తున్నాడండి. అన్నీ మాకు బాగా ఆనందంగా ఉందండి. ఈ అమరావతి ఎంతో పుణ్యం చేసుకుందండి ఈ స్థలము. మరి ఇంత ఎమ్మటే అమరావతిని చట్టభద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే బీజేపీ 3 కూటమి కలిపి మరి జనాల్లో కొంత అనుమానాలు లేకుండా ఉంటాయండి. ఇంకా భూములు ఇచ్చే రైతులు కూడా భయం లేకుండా ఇంకా పొలాలను ఇవ్వటానికి సిద్ధపడతారండి. ఈ చట్టభద్రతని కల్పించాలని మేము కోరుకుంటున్నామండి. జై అమరావతి, జై అమరావతి. చెప్పండి, ఎలా ఉందంటారు ప్రస్తుతం ఏర్పాట్లు కావచ్చు, జరిగిన అద్భుతమైన కార్యక్రమం ఏమనుకుంటున్నారు? బ్రహ్మాండంగా ఉన్నాయండి ఏర్పాట్లకి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక బ్రాండు. ఏ కార్యక్రమం జరిగినా కూడా చక్కగా నీట్గా ఎక్కడా కూడా ఏ చిన్న విషయం కూడా జరగకుండా బాగుండిద్ది. అట్లాగే ఇక్కడ గణతంత్ర వేడుకలు జరగటానికి కారణం ఏంటంటే తెలియని వాళ్ళకి తెలియపరచటం. సాప చుట్టుకొని బాదాం అనుకుంటాడు ఒక్కొక్కడు వచ్చి. ఆ సాప చుట్టుకొని పోకుండా ప్రపంచం, దేశాలన్నీ, రాష్ట్రాలన్నీ మన వైపు చూడటం కోసం మన రాజధానిలోనే, మన అమరావతిలోనే ఈ గణతంత్ర వేడుకలు ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఇక్కడే అమరావతి ఉండిద్దని. అంతేగాని ఇంకా ఎవడొచ్చినా సాప చుట్టుకొని పోదాం అనే కార్యక్రమాలు, ఆలోచనలు ఇక లేవు. కాకపోతే వాడిని కూడా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది. గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆ తప్పు జరగకుండా మనం ఇక్కడే ఉండేటట్టు ఈ బాబు గారిని మనం మర్చిపోకూడదు. ఆయన చేసే అభివృద్ధి కానీ ఏదైనా కూడా. జై అమరావతి. ఖచ్చితంగా రైతుల నుంచి కూడా పూర్తి స్థాయిలో సంతోషం కనబడుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడతాం, అమరావతి కోసం స్వతంత్ర పోరాటం లాగా ఎంతో అద్భుతంగా ఉద్యమాలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అమరావతిని దక్కించుకోవటం, అందులో భాగంగా అమరావతిలోని తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోవటంపై అమరావతి రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలోనే అమరావతిని మరింతగా ముందుకు తీసుకెళ్తాం, పూర్తి స్థాయిలో నిర్మాణాలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమవుతుంది అనే దానిపై కూడా రైతులందరూ కూడా ఏకదంటిగా చెప్పిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా అమరావతిలోని జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు పూర్తిగా సక్సెస్ అయ్యాయి. అమరావతి రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి.